షూటింగ్కి విరామం లభించడంతో క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకలను ఫ్యామిలీతో కలిసి జరుపుకునేందుకు జపాన్కు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. తీవ్ర భూకంపం సంభవించిన కొన్ని గంటల తర్వాత ఆయన బయలుదేరి స్వదేశానికి వచ్చారు. తీవ్ర భూకంపం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారు. జపాన్ నుంచి ఈ రోజు ఇంటికి తిరిగి వచ్చాను. తీవ్ర భూప్రకంపనాలు సంభవించడం షాకు గురిచేసింది. గత వారం అంతా అక్కడే గడిపాను. భూకంప ప్రభావితమైన వారందరికీ నా సానుభూతి తెలియజేస్తున్నాను. జపాన్ ప్రజల విశ్వాసానికి అభినందనలు. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. దృఢంగా ఉండు జపాన్ అంటూ సోమవారం అర్ధరాత్రి ఆయన ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. కాగా భార్య లక్ష్మీ ప్రణతి, ఇద్దరు కొడుకులు అభయ్, భార్గవులతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ జపాన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి తరచూ అక్కడికి వెళ్తూ ఉంటాడనే విషయం అందరికీ తెలిసిందే. మరోవైపు సోమవారం తీవ్ర వరుస భూప్రకంపనాలు జపాన్ను వణికించాయి. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు కూడా జారీ అయిన విషయం తెలిసిందే. పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.